ఆదివారం దేశవ్యాప్తంగా దిగ్విజయంగా నీట్ పరీక్ష పూర్తయింది. ఎంబీబీఎస్, అలైడ్ మెడికల్, ఆయుష్, వెటర్నరీ కోర్సుకు రాష్ట్ర, దేశవ్యాప్తంగా సీటు పొందడానికి అర్హత పరీక్ష అయిన నీట్ సాధారణ స్థాయి విద్యార్థుల పరిధిని దాటిందని చెప్పాలి. కొంత ప్రతిభావంతులు మాత్రమే అందుకునే విధముగా బట్టి విధానానికి పూర్తి భిన్నంగా ఎగ్జామ్ జరిగింది. ఒక్క బయాలజీ తప్ప మిగతా సబ్జెక్టు పూర్తిగా విషయ పరిజ్ఞానం విశ్లేషణలపై ప్రశ్నలు రావడం జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే ఎన్సీఈఆర్టీ సిలబస్ ఫాలో అవుతూ విద్యార్థి లోతైన పరిజ్ఞానంపై ప్రశ్నలు రావడం జరిగింది. బయాలజీ దాదాపుగా 330+ మార్కులు తెచ్చుకునే విధంగా పేపర్ ఉంది అనేది అర్థమవుతుంది. కెమిస్ట్రీ 130, 140 మార్క్స్ పొందడానికి అనువుగా ఉండగా ఫిజిక్స్ 110 మార్క్స్ పైన పొందడానికి అనువుగా ఉంది అన్నట్లు అర్థమవుతుంది. ఏదేమైనా ఎన్టీఏ రిలీజ్ చేసే ఫైనల్ అధికారిక కీ ప్రకారం ఫాలో కండి. ఇది ఒక అవగాహనకు చెబుతున్న అంశం మాత్రమే. మీకు అనేక ఇతర వివరాలకు, ఇతర కోర్సుకు ఉచిత గైడెన్స్ కొరకు సంప్రదించండి. కనకరాజు 9404395887. హాయ్, నమస్తే. నేను కనకరాజు. కేకేఆర్ గైడెన్స్ కి మీ అందరికి స్వాగతం. మిత్రులారా, దేశవ్యాప్తంగా నీట్ దిగ్విజయంగా పూర్తయింది. ఈ రోజు మనకి దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తున్నటువంటి సమాచారం ఆధారంగా నీట్ పేపరు పూర్తిగా మోడరేట్ నుంచి డిఫికల్టీ లెవెల్ వైపుకి సాగింది. ముఖ్యంగా బయాలజీ విషయానికి వచ్చినట్లయితే స్ట్రైట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగిందనేటువంటిది అందుతున్న సమాచారం. ఇది పూర్తిగా ఎన్సీఆర్టీ సిలబస్ ని ఫాలో అప్ అవ్వడం జరిగింది. అదే విధంగా కెమిస్ట్రీ పేపర్ చూసినట్లయితే పూర్తిగా బ్యాలెన్స్డ్ గా ఉంది. సో ఈ బ్యాలెన్స్డ్ కూడా పూర్తిగా ఎన్సీఆర్టీని ఫాలో అవ్వడం జరిగింది. మరి ఫిజిక్స్ పేపర్ చూసినట్లయితే ఫిజిక్స్ పేపర్ ఎన్సీఆర్టీని ఫాలో అయినప్పటికీ క్వశ్చన్స్ బాగా లెంతీగా ఉండడం మరియు కాన్సెప్చువల్ ఐడియాస్ మీద క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ పేపర్ మీద, ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్ మీద కొంత టఫ్ అయినటువంటి క్వశ్చన్స్ ఉండడం అనేటువంటిది మనం గమనించాం. కాబట్టి దీని వరకు ఇప్పుడుండేటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటే నాకున్న పరిజ్ఞానం మేరకు, నాకు మిత్రులు సహకరించినటువంటి అంశం మేరకు, ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం గమనించినట్లయితే నీట్ పేపర్ లో బయాలజీ 330+ మార్కులు సాధించడానికి అనువుగా ఉంది. మరి కెమిస్ట్రీ పేపరు 140+ మార్కులు సాధించడానికి అనువుగా ఉంది. మరి ఫిజిక్స్ పేపరు 110 మార్కులు సాధించడానికి అనువుగా ఉంది. మిత్రులారా, ఇది కేవలం ఇప్పటి వరకు మనకు ఉండేటువంటి ఒక అంచనా వరకు మాత్రమే. అన్ని విషయాలు నీట్ అఫీషియల్ రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత, కీ షీట్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఒక విషయానికి ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి మనం గమనించినట్లయితే ఇంకా ఓసీ ఖచ్చితంగా 530+ ఆ మార్కుల రేంజ్ లో ఓసీకి ఎంబీబీఎస్ సీట్ రావడానికి అవకాశం ఉంది. మరి ఓబీసీలు చూసినట్లయితే 495+ అంచనా అందుతోంది. మరి ఎస్సీ చూసినట్లయితే 460+ లో ఎస్సీని అంచనా వేయవచ్చు. మరి ఎస్టీ విద్యార్థులు చూసినట్లయితే 430+ లో అంచనా వేయవచ్చు. ఇది కేవలం మళ్ళా చెప్తున్నాం, ఒక అంచనా వరకు మాత్రమే. ఇది ఫైనల్ గా ఎవరు భావించవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, మనకు ఉండేటువంటి సమాచారం దృష్ట్యా అందడం జరిగింది. ఓవరాల్ గా నీట్ ఎగ్జామ్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఒక గొప్ప విషయం. మరి ఈ పేపర్ కూడా మోడరేట్ నుంచి టఫ్ లెవెల్ కి వెళ్ళడం అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం. మీకు కోర్సులు, ఇతర వివరాలకై నన్ను సంప్రదించండి. కనకరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.